తను చేసిన అన్ని సినిమాలు చాలా డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాడు. అండ్ ఈ సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాడు. అండ్ నేను తమిళ సినిమా చూడలేదు, బట్ నేను మా ఇద్దరు షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతున్నప్పుడు మేము కలిసాం. ఆ రోజు శ్రీనివాస్ కూడా నాకు మంచి ఒక కర్డ్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి అదే కర్డ్ తింటున్నాను, పెరుగు. నువ్వు ఇచ్చిన బ్రాండ్ పెరిగే తింటున్నాను. సో ఆ రోజు మంచి ఫుడ్తో పాటు చాలా మంచి కంటెంట్స్ నాకు ఐప్యాడ్లో సీన్స్ చూపించారు, సాంగ్స్ చూపించారు, యాక్షన్ సీక్వెన్స్ చూపించారు. అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళందరికీ ఇది ఒక సూపర్ ఒక వైబ్ ఇస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ విజయ్, ఆల్ ద బెస్ట్. అండ్ బిగ్ డే 30th డెఫినెట్గా మంచి హిట్ కొడతావు, పలికేస్తుంది. చూశాను నేను, చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్, నేను హీరోస్ కంటే కూడా యాక్టర్స్ అంటాను. ఎందుకంటే మనోజ్ గారు ఎప్పుడు భయ్యా మనం చాలా లాంగ్ బ్యాక్ కదా, ఇంత అప్పటి నుంచి మేజర్ చంద్రకాంత్ నుంచి. అండ్ చాలా మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాడు. అండ్ అలాగే హీరో అయ్యాక కూడా చాలా మంచి రోల్స్ చేశారు, చాలా మంచి మూవీస్, హిట్ మూవీస్ చేశారు. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం సో మళ్ళీ తను ఒక కంబ్యాక్ ఫిల్మ్గా రాబోతుంది. మనకి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాటన్నిటికంటే నిన్న ఈ రోజు ఇక్కడ వచ్చి రాగానే ఫ్యామిలీతో కూర్చొని ఇద్దరు పిల్లలతో క్యూట్గా నవ్వుతూ కూర్చున్నావు. దట్ మేడ్ మీ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నువ్వు నవ్వుతూ కూర్చుంటే చాలా బాగుంది. ప్లీజ్ బీ లైక్ దట్ ఫర్ ఎవర్. అండ్ అలాగే అంటే చాలా పాజిటివ్ వైబ్ ఉంది డార్లింగ్, సీరియస్గా చెప్తున్నాను. స్టార్ట్ అయింది, నీ టైం స్టార్ట్ అయింది. అలాగే రోహిత్ బ్రదర్, తను కూడా చాలా సినిమాలు మేము ఓపెనింగ్స్లో కానీ చాలాసార్లు కలుస్తున్నాం తన మూవీస్ అప్పుడు కూడా. అండ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ సటిల్ పర్ఫార్మెన్స్ చేయడంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. అండ్ డెఫినెట్లీ ఈ సినిమాలో మీ కెరియర్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, మై బ్రదర్. అండ్ శ్రీనివాస్తో నాకు ఎప్పుడు మా బెల్లంకొండ సురేష్ గారుతో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను ఆయన బ్యానర్లో. కందిరిగా ఫిలిం నాకు చాలా మెమరబుల్ ఫిలిం. నన్ను రైటర్గా నేను డైరెక్షన్ వైపు వెళ్ళటానికి కూడా నన్ను ఒక పుష్ చేసిన ఫిలిం అది కందిరిగా. సో ఆ జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ సురేష్ గారితో నాకు బాగా గుర్తు ఏంటంటే, నేను ఆ మధ్య మొన్న ఒక షోలో కూడా చెప్పాను. అండ్ వెరీ హైపర్ సీను, చాలా హైపర్. అండ్ ఎంత హార్డ్ వర్క్ చేసేవాడంటే మార్నింగ్ టు ఈవినింగ్ వచ్చే డ్యాన్స్ క్లాస్లు ఏంటో, ఫైట్లు ఏంటో, మేము బైక్ అప్పుడప్పుడు చూసేవాళ్ళం ఆఫీస్ బయట. ఏదో సౌండ్స్ వచ్చి నేను సౌండ్స్ పెద్ద డ్యాన్స్లు పెట్టి ఏదో చేస్తుండేవాడు. కొడతాడు, ఖచ్చితంగా మంచి హీరో అవుతాడు అనుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి బాలీవుడ్కి అటు ఇటు ఎక్స్ట్రాడినరీగా కెరియర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నావు. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా నీకు కూడా చాలా మంచి పేరు తెస్తుంది. అండ్ నీ కెరియర్లో ఇంకో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ముగ్గురు హీరోలు కలిసి చేసేటప్పుడు ఫస్ట్ పక్కన పెట్టాల్సింది ఈగో. సో అది పక్కన పెట్టి చేశారని అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ఫంక్షన్లో చూస్తున్నా, ప్రమోషన్స్లో చూస్తున్నా, చాలా కలిసిపోయేదో బ్రదర్స్ లాగా కనిపిస్తున్నారు. అండ్ డెఫినెట్లీ అది సినిమాకు కూడా చాలా ప్లస్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్. అండ్ అదితి ఇప్పుడే చెప్పాడు సీను నీ గురించి, నీ బయోపిక్ చెప్పాడు. అసలు నువ్వు డాక్టరు, డాన్సరు, సింగరు అన్నీ చెప్పారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మల్టీ టాలెంటెడ్. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ అలాగే దివ్య గారు అండ్ అలాగే ఆనంది, సో తెలుగు అమ్మాయి, అందరికీ నా బెస్ట్ విషెస్. డెఫినెట్లీ సినిమా మంచి పేరు తీసుకురావాలనుకుంటున్నాను. అలాగే సంపత్ బ్రదర్, ఆల్ ద బెస్ట్ ఈ బ్యానర్లో నెక్స్ట్ తీయబోయే ఫిలింకి. అలాగే రాధామోహన్ గారు మంచి డాన్సర్ అని నాకు మొన్నే తెలిసింది, ఒక షోలో చాలా బాగా చేశారు. ఆయనతో పాటు మమ్మల్ని కూడా డ్యాన్స్ చేయించారు, నేను వైరల్ అయ్యా ఆయన ద్వారా. సో కీప్ ఇట్ అప్ సార్, బాగుంది. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి డ్యాన్సులు.